నంద్యాల ప్రసూతి స్త్రీ వ్యాధి వైద్యుల సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అభయ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల ప్రసూతి స్త్రీ వ్యాధి వైద్యుల సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అభయ డే కార్యక్రమాన్ని సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నాగమణి, డాక్టర్ వసుధ, కోశాధికారి డాక్టర్ సునీతల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ 2024లో కోల్కతాలోని ఆర్జీఆర్ మెడికల్ కాలేజీలో జరిగిన మహిళా వైద్యురాలి హత్య ఘటన అనంతరం వైద్య సిబ్బంది భద్రతపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైందన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య రక్షణ సిబ్బందిపై జరుగుతున్న భౌతిక దాడులను ఖండించడంతో పాటు విధులు నిర్వహించే సమయంలో వారికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో అభయ డేను దేశవ్యాప్తంగా జాతీయ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సేవలు అందించే వైద్య సిబ్బంది భయాందోళనలకు గురి కాకుండా విధులు నిర్వర్తించేలా సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై, సమాజంపై ఉందన్నారు. ఆరోగ్య సిబ్బందిపై హింసకు తావు లేకుండా సమాజంలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో వైద్య సిబ్బంది రక్షణ చట్టం సత్వరమే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ రోగి మరణించిన సందర్భంగా కానీ, ఏదైనా ఇబ్బంది తలెత్తిన సమయంలో రోగి బంధువులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీస్ శాఖ, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా అనుసరించాల్సిన నిర్దిష్ట విధి విధానాలను రూపొందించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని కోరారు. నంద్యాల జిల్లా ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్టులు నాగ్స్ అనే అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఏర్పడింది. దీని సెంటర్ ఆఫీసు ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ముంబైలో ఉంటుంది. వారి ఆదేశాల ప్రకారము అభయ డే ఆగస్ట్ 9th చేస్తున్నాము. దీని మెయిన్ థీమ్ ఏమంటే సురక్షితమైన ఆరోగ్య కార్యకర్తలు, నో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉంటేనే అందరి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ఆగస్ట్ 9th అభయ డేగా ఫాక్సీ తరపున అందరం జరుపుకుంటున్నాము. ఆర్జికర్ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ సందర్భంగా ఈ సందర్భంగా అన్ని వర్క్ ప్లేసెస్లో, వర్క్ ఇన్స్టిట్యూషన్స్లో డాక్టర్స్కి మరియు హెల్త్ కేర్ స్టాఫ్, లేడీ స్టాఫ్ అందరికీ కూడా ప్రొటెక్షన్ కోసమని కొన్ని లోపాలని గుర్తించారు. ప్రతి ఇన్స్టిట్యూట్ లెవెల్లో, ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్లో సీసీటీవీ ఫుటేజ్ ప్రాపర్గా ఉండాలి. ప్రతి ఇన్స్టిట్యూట్ లెవెల్లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ అసలు జరగకూడదు, జరిగినా దాన్ని గుర్తిస్తారు, వాళ్ళు శిక్షింపబడతారు అనే భయం చేసే వాళ్ళకు కూడా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. ఆగస్ట్ 9th అభయ డే. అభయ డే అంటే ఫియర్లెస్ ఉమెన్. ఫియర్లెస్ అంటే భయం లేకుండా జీవించగలగాలి. ప్రతి మహిళ, అమ్మాయిలకి ఎలా ఉందంటే ఇప్పుడు మన సమాజంలో పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత, పెళ్ళికి ముందు ఉన్నంత స్వేచ్ఛ పెళ్ళి తర్వాత వాళ్ళకి ఉండటం లేదు. పెళ్ళికి ముందు మంచిగా ఉద్యోగం చేస్తారు, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఒక్కసారి భర్తతో మ్యారేజ్ అయిపోయాక వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సిన పరిస్థితి ఇంకా ఉంది చాలామంది ఇళ్లలో. అది కొంచెం గుర్తించి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు మన ఇంటర్నెట్లు, సోషల్ మీడియాలు మన జీవితంలో చాలా భాగం అయిపోయింది. కానీ ఇందులో కూడా కొంతమంది అవతల వారిని అవమానించడానికి కానీ, అవతల వారిని ఇబ్బంది పెట్టడానికి కానీ ముసుగులో కొన్ని పోస్టులు పెట్టడము, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఆ సతాయించే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల స్నేహితులు అయినా కూడా వాళ్ళని సతాయిస్తుంటే వాళ్ళు ధైర్యంగా ప్రపంచానికి తెలియచెప్పాలి. అప్పుడే అది అక్కడ అంతం అవుతుంది, లేకపోతే అది చాలా దూరం వెళ్తుంది. అభయ అంటేనే భయం లేకుండా ఉండడం. భయం లేకుండా ఉండే హక్కు, జీవించే హక్కు ప్రతి మహిళకి ఉంది. సో చాలా మంది మహిళలు, మేము గైనకాలజిస్ట్గా ఉన్నప్పుడు మా దగ్గరికి ప్రతిరోజు మేము వాళ్ళతో డీల్ చేస్తూ ఉంటాము. చాలా ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉంటాం. నాకు అనిపిస్తుంది మహిళ ఆరోగ్యం అనేది కేవలం అంటే మందులు, టాబ్లెట్లు, టెస్ట్లు ద్వారానే వస్తుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి భయం లేకుండా ఉండడం, గౌరవంగా ఉండడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. మహిళ నవ్వినప్పుడు ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. అదే రకంగా ఒక మహిళ నిర్భయంగా ఉన్నప్పుడే సమాజం కూడా సురక్షితంగా ఉంటుంది. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఈరోజు ఆగస్ట్ 9 అభయ డే నేషన్ వైడ్ ఇండియా అంతా ఫాక్సీ సొసైటీస్ అన్నీ కండక్ట్ చేస్తున్నాము. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే వైలెన్స్ అగైన్స్ట్ వుమెన్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. అంటే మన దగ్గర మన చుట్టూ ఉన్న మహిళలకి, తర్వాత హాస్పిటల్స్‌లో పనిచేసే హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా సేఫ్టీ అనేది మనము ప్రొవైడ్ చేయాలి. అది మన కనీస బాధ్యతగా గుర్తించి అందరూ చేయాలి అని ఈ డే అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు అందరూ. ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్, స్టాఫ్ సిస్టర్స్, సీనియర్స్, జూనియర్స్ అందరూ వస్తారండి. హౌస్ సర్జన్స్, ట్రైనీ డాక్టర్స్. వీళ్ళు చిన్న పిల్లలు కదా, హౌస్ సర్జన్స్, ట్రైనీ డాక్టర్స్, జూనియర్ సిస్టర్స్ వీళ్ళు హాస్పిటల్‌లో, ప్రైవేట్ హాస్పిటల్ గానీ, గవర్నమెంట్ హాస్పిటల్ గానీ పనిచేసేటప్పుడు ఫస్ట్ చూసుకోమని చెప్తాను. చెక్ చేసుకోమని చెప్తాను. అక్కడ సీసీటీవీ ఉందా లేదా, ఆ పరిసరాల్లోనే వాళ్ళు తిరిగితే బెటర్. ఇంకొకటి, ఏదన్నా వర్క్‌కి వెళ్ళాలి, ఒక వార్డ్‌కి, ఓటీకి కలిసికట్టు ఇద్దరు వెళ్ళడం, అలా చేస్తే వాళ్ళకి సేఫ్టీ ఎక్కువుంటది. ఇంకొక సపోజ్ కొన్ని పేషెంట్స్‌వి ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడం ఒక సీనియర్ స్టాఫ్ సిస్టర్‌కి, ఆ రూమ్‌కి డ్యూటీకి వెళ్తున్నారు అని. ఇలా చేస్తే సింపుల్ చర్యలు తీసుకుంటే వాళ్ళ సేఫ్టీ కూడా బావుంటదండి. గైనకాలజీ వైద్యుల సొసైటీ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి సమావేశంలో పాల్గొన్న ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది 2008 రక్షణ చట్టాన్ని సవరించి వైద్య సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడిన వారికి ఇప్పుడున్న 2 సంవత్సరాల కారాగార శిక్షను 7 సంవత్సరాలకు పెంచి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడానికి అనువుగా కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలకంగా స్పందించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నంద్యాల గైనకాలజీ వైద్యుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నాగమణి, డాక్టర్ వసుధారాణి, కోశాధికారి డాక్టర్ సునీత, ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పన, డాక్టర్ నాగరేఖ, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ శిల్ప, డాక్టర్ శశికిరణ్, డాక్టర్ దివ్యతేజ, డాక్టర్ గింజుపల్లి అనుషులు పాల్గొన్నారు. ఆగస్టు 9, 2024లో కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక మెడికల్ డాక్టర్, లేడీ డాక్టరు ఉద్యోగ నిర్వహణ బాధ్యతలో ఉండగా హత్య గావించడం జరిగింది. దాని తర్వాత ఫెడరేషన్ ఆఫ్ గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఆబ్స్టిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే ఈ స్త్రీ వ్యాధులు, ప్రసూతి వైద్యానికి సంబంధించిన భారతీయ వైద్య సంఘం, వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆగస్టు 9 ఈ ఆర్జికర్ సంఘటన జరిగిన రోజున అభయ డేగా నిర్వహిస్తున్నారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్లో 60 నుంచి 70% మంది మహిళలే వైద్య వృత్తిని స్వీకరిస్తున్నారు. రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వైద్యులు, ముఖ్యంగా మహిళా వైద్యులు, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్, వీళ్ళందరి యొక్క రక్షణ బాధ్యత ప్రభుత్వానిది, ప్రజలది, అందరిది కూడా. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా వైద్యుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఫాక్సీ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలం నుండి డిమాండ్ చేస్తోంది. మన రాష్ట్రంలో 2008లో అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతున్నాము. 2008లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైద్యుల రక్షణ చట్టం వచ్చిన తర్వాత దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, నిర్దిష్ట నియమావళి రాజస్థాన్లో, గోవాలో, కర్ణాటకలో, తమిళనాడులో రిలీజ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని వైద్యులు ఆసుపత్రుల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి మీద ఎటువంటి ఏ కేసులు అంటే ఆ కేసులు బనాయించకుండా ఒక నియమావళిని పాటించే విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము.